క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ పునరుద్ధాన ఆరాధన యందు మనందరూ కూడా విధంగా కూడి ప్రభువుని స్తుతించడానికి, ఆయనను గణపరచడానికి ఆ సర్వోన్నతుడైన దేవుడిచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ పరిశుద్ధ సమూహంగా కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభునాన్ని బట్టి షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనలకు అనుగ్రహించునుగాక. ఈరోజు ఒక అన్నదమ్ములిద్దరిని జ్ఞాపకం చేసుకుని మనం వాక్యంలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ప్రపంచంలో దేవుడు సమస్తాన్ని సృజించి సమస్తాన్ని కలుగజేసి ఆ సమస్తమును ఏలుబడి చేయడానికే ఆదాము అవ్వలను ఏదైనా తోటలో పెట్టాడు. సమస్తాన్ని కలుగజేసిన తర్వాత దేవుడు మనుషులను ఏదైనా వనంలో పెట్టాడు. మనుషులను పెట్టిన తర్వాత మనుషులకు అవసరమైన దాన్ని తయారు చేయలేదు. ఆయన అన్నిటినీ తయారు చేసి, అన్నిటినీ సృజించి, అన్నిటినీ కలుగజేసి మనుషునికి ఆయన భూమి మీద మనుషులను ఎంతకాలం అయితే ఉంచాలని అనుకున్నాడో అంతకాలమునకు మనుషులకు అవసరమైన సమస్తమైన వనరులన్నిటినీ భూమి మీద ప్రభువు సిద్ధపరిచి అప్పుడు ఆయన మనుషుని భూమి మీద నిర్మించాడు. దేవునికి స్తోత్రం. ఆయన పరిపూర్ణుడు. ఆయన చేసే పనుల్లో ఎప్పుడు కూడా వెనక ముందు ఉండదు. ఆయన పరిపూర్ణంగా సమస్తాన్ని జరిగిస్తాడు. మన జీవితాల్లో కూడా మనం ఏదైనా ప్రభువుని అడిగినప్పుడు, ప్రభువుని దగ్గర మనం ఏదైనా ఆశపడినప్పుడు, ప్రభు దగ్గర ఏదైనా గోజాడుతూ ఉన్నప్పుడు, మనం ప్రార్థించినవన్నీ, మనం అడిగినవన్నీ కూడా ఆయన అనుగ్రహించినకు ఆయన ఐశ్వర్యవంతులని వాక్యం సెలవిస్తా ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అంటాడు, ఇదిగో మీరు అడిగిన వాటన్నిటికంటే, నువ్వు ఊహించిన వాటన్నిటికంటే నువ్వు శ్రేష్టమైన దానిని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. అయితే ఒక్కొక్కసారి మనం అడిగినవి, మనం అడుగుతున్నవి, మనం పొందుకోవాలనుకున్నవి మనం కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఎందుకు ప్రభు వారు ఆలస్యం చేస్తూ ఉంటాడంటే, మనం పొందుకోవలసిన వాటికి, మనం అడిగిన వాటికి కావలసినటువంటి వాతావరణాన్ని, కావలసినటువంటి పరిస్థితులను అన్నిటినీ చక్కబరిచి అప్పుడు ప్రభు మనకు అనుగ్రహన్నది, మనం అనుకున్నది, మనకు కావాల్సింది ప్రభు ఇస్తాడు. నమ్మితే దేవునికి స్తోత్రం. కనుక ఒకవేళ నువ్వు దేవుని దగ్గర ఏదైనా అడుగుతూ ఉన్నట్లయితే, దేవుని దగ్గర ఏదైనా గోసాడుతూ ఉన్నట్లయితే ఆలస్యం అవుతుందని దిగులు పడొద్దు, వేదన చెందొద్దు. నువ్వు అడిగింది నీకు ఇవ్వడానికి దేవుడు సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు నీకు సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తూ ఉన్నాడు. నీకు తెలియదు ఏం జరుగుతుందో వెనకాల. కానీ దేవుని యొక్క సన్నిధిలో ప్రభువు నువ్వు అడిగింది ఇవ్వడానికి, నువ్వు దాన్ని పొందుకొని శాశ్వతంగా దాన్ని అనుభవించడానికి, దీవెనకరంగా దాన్ని అనుభవించడానికి, దీవెనకరంగా దాన్ని కలిగి ఉండడానికి, నువ్వు అడిగిన దానిని నీకు ఆశీర్వకరంగా ఉండడానికి కావలసిన పరిస్థితులన్నిటిని దేవుడు సమకూరుస్తున్నాడు. ఒక దినాన్ని నువ్వు అడిగింది ప్రభువు నీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. గట్టిగా హల్లెలూయా. కనుక మనుషుని దేవుడు అన్నిటిని తయారు చేసిన తర్వాతే మనుషుని తయారు చేశాడు. మనుషుని తయారు చేసిన తర్వాత వీడికి ఆక్సిజన్ అవసరం అని చెప్పి దేవుడు ఆక్సిజన్ తయారు చేయలేదు. వీడికి ఆక్సిజన్ అవసరమని తెలిసి ముందు దేవుడు ఆక్సిజన్ను, ప్రాణవాయువును సృజించి అప్పుడు మనుషుడిని తయారు చేశాడు. మనుషుడు ఈ భూమి సృష్టి ప్రారంభం నుండి ఇప్పటి వరకు దేవుడు మరలా భూమి మీద దేనిని సృజించలేదు. సృజింపబడిన సృష్టిలో ఉన్న దానిని మనుషుడు కనుగోవడానికి ఇప్పటికి ఇంకా సమయము సరిపోలేదు. భూమిలో ఉన్న రహస్యాలు ఛేదించడానికి మనుషునికి కాలము సరిపోవడం లేదు. దేవునికి స్తోత్రం. కనుక దేవుడు ఆదాము అవ్వలను దేవుడు తయారు చేసి ఏదైనా వనంలో పెట్టాడు. ఏదైనా వనంలో మనుషుడు పాపము చేయడం ద్వారా దేవుడు ఆ ఏదైనా వనములో నుంచి ఆ యొక్క ఆదాము అవ్వలను బయటికి గెట్టేశాడు. ఆదాము అవ్వలు ఏదైనా తోటలో ఉన్నప్పుడు వారు ఎంతకాలం ఉన్నారు, ఎలా బ్రతికారు అన్నది మనకు తెలియదు. కానీ కొన్ని ఆధారాల బట్టి ఆ యొక్క సృష్టిలో, ఆ ఏదైనా వనములో కూడా మనుషులు కలిగి ఉన్నారు, సంతానాన్ని కలిగి ఉన్నారని చెబుతూ దేవుని కుమారులు ఎవరు, మనుష్య కుమారులు ఎవరైనటువంటి సందేశంలో నేను చాలా క్లుప్తమైనటువంటి, చాలా సువివరమైనటువంటి వివరాలు మీకు తెలియపరిచాను. అయితే ఏదైనా వనములో నుంచి ఆదాము అవ్వలను దేవుడు బయటకు గెట్టేసిన తర్వాత, దేవుడు బయటకు వచ్చిన తర్వాత ఏదైనా వనములో నుంచి, ఆ ఏదైనా వనములో నుంచి ఆదాము అవ్వలు బయటపడిన తర్వాత కలిగినటువంటి మొదటి సంతానం ఎవరయ్యా అంటే కయ్యేను. రెండవ సంతానం ఎవరంటే హేబేలు. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద
రాయబడినటువంటి పరిశుద్ధ గ్రంథములో మనుషుడికి అందుబాటులో ఉన్నటువంటి చరిత్ర బట్టి, బైబిల్కి చారిత్రక ఆధారాలను బట్టి, బైబిల్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకున్న మొట్టమొదటి అన్నదమ్ములు ఎవరయ్యా అంటే కయ్యేను, హేబేలు. దేవునికి స్తోత్రం. ఈ కయ్యేను, హేబేలు ఆదాము అవ్వలకు దేవుడు ఇచ్చినటువంటి వరం. అందుకని అవ్వం అంటది కదా, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను అని. అయితే వీరిద్దరు కూడా ఎంతకాలం కలిసి ఉన్నారు? కొంతకాలం కలిసి ఉన్నారు. తర్వాత వారి జీవితాల్లో ఎడబాటు అనేటువంటిది వచ్చింది. ఎందుకు ఎడబాటు వచ్చింది? దాని మూలం ఒకసారి ఆలోచిస్తే, ఒకసారి ఆదాము అవ్వలు చెప్పిన మాటకు లోబడి ఈ యొక్క కయ్యేను, హేబేలు ఇద్దరు కూడా దేవుని దగ్గరికి అర్పణలు తెచ్చారు. అర్పణలు తెచ్చినప్పుడు దేవుడు హేబేలు యొక్క అర్పణను అంగీకరించాడు, కయ్యేను యొక్క అర్పణను దేవుడు అంగీకరించలేదు. అక్కడ రాస్తాడు, ఆయన కయ్యేను యొక్క అర్పణను లక్ష్య పెట్టలేదు అని రాస్తాడు. అంటే కయ్యేను యొక్క అర్పణను దేవుడు అంగీకరించలేదు. అంటే బలిపీఠమును తగిలినంత మాత్రాన ఆ అర్పణను దేవుడు అంగీకరిస్తాడు అని అనుకోవడానికి లేదు. బలిపీఠమును తగిలిన ప్రతి అర్పణను దేవుడు అంగీకరిస్తాడని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే తెచ్చినటువంటి అర్పణ, బలిపీఠమునకు తగిలినటువంటి అర్పణ, ఆ అర్పణ తెచ్చిన హృదయాన్ని బట్టి దానికి పరిశుద్ధత, దానికి లేకపోతే అర్హత కలిగి ఉంటుంది. అంటే మనం ఏదో అర్పణ తేవాలని తెస్తే అది దేవునికి దేవునికి ఇష్టమై ఉండకపోవచ్చు. చూడండి, అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ హేబేలు తనకున్నటువంటి మందలో నుంచి కొన్ని తెచ్చాడు. ఆ యొక్క కయ్యేను కూడా తన పంట పొలం నుంచి కొంత తెచ్చాడు. ఇద్దరు కొన్ని తెచ్చారు. కానీ కయ్యేను తెచ్చిన అర్పణ తన కొంత తెచ్చినట్టు రాశాడు. కానీ హేబేలు అర్పణ గురించి రాస్తూ అంటాడు, హేబేలు తన యొక్క మందలో తొలిచూలు వాటిలో క్రొవ్విన వాటిని, అంటే శ్రేష్టమైన దాంట్లో శ్రేష్టమైన దానిని, ద బెస్ట్ ఇన్ ద బెస్ట్, శ్రేష్టమైన వాటిలో శ్రేష్టమైన దానిని దేవుని దగ్గరికి తెచ్చాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవునికి ఇచ్చే విధానంలో, దేవునికి ఇచ్చేటువంటి అర్పణలో, దేవునికి తెచ్చేటువంటి అర్పణలో కయ్యేను, హేబేలకు అర్థమైంది ఏంటంటే శ్రేష్టమైనదే దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. దేవుడు తింటాడేంటి, దేవుడు చూస్తాడేంటి అనేటువంటి హృదయం ఉంటే దేవుడు దానిని లక్ష్య పెట్టక పోవచ్చు. అంటే హృదయమే ప్రాముఖ్యమైనది. అర్థమైతే దేవునికి స్తోత్రం. ఏది ప్రాముఖ్యమైందండి? హృదయం. నువ్వు తెచ్చే అర్పణ తెచ్చే హృదయమే ప్రాముఖ్యమైంది. కనుక ఇక్కడ హేబేలు అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు. కారణం ఏంటంటే హేబేలు యొక్క హృదయము దేవునితో నింపబడింది, దేవుని యొక్క ఆరాధనతో నింపబడింది, దేవుని మీద ప్రేమతో, భక్తితో నింపబడింది. కనుక దేవుడి దగ్గరికి తెచ్చేటువంటి అర్పణ శ్రేష్టమైన దానిని తెచ్చాడు. చూడండి, అంటే చిన్న ఉదాహరణ చెప్తాను. చిన్న ఉదాహరణ, ఈ ఉదాహరణ మీకు అర్థమవుతో లేదో నాకు తెలియదు, కానీ చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు ఒక దేవుని దగ్గరికి కొత్త అర్పణ తేవాలని అనుకున్నారు. లేకపోతే దేవా నువ్వు నాకు మేలు చేస్తే, అయ్యా నువ్వు నాకు మేలు చేస్తే నేను ఒక 1000 రూపాయలు నీకు కానుకిస్తాను అని అనుకున్నారు. ఉదాహరణ చెప్తున్నాను. ఒక 1000 రూపాయలు కానుకిస్తాను అని అనుకున్నారు. లేకపోతే ఒక 50,000 కానుకిస్తాను అనుకున్నారు. 1,00,000 రూపాయలు కానుకిస్తాను అనుకున్నారు. రైట్, పక్కన పెట్టండి. పోనీ ఒక 1000 రూపాయలు కానుకిస్తాను అని అనుకున్నారు. 1000 రూపాయలు కానుకిస్తాను అన్నప్పుడు దేవుడు మొక్కుబడి నువ్వు తీర్చుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు, దేవుడు నీకు మేలు చేసిన తర్వాత మొక్కుబడి తీసుకోవాల్సిన సమయంలో నువ్వేం చేస్తావు? ఈ 1000 రూపాయలు గొట్టెక్కేసాం కదా, ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే 1000 రూపాయలు ఎట్టుకెళ్ళి పాస్టర్ గారికి ఇచ్చామా, ఏం చేద్దాం చూసి పాస్టర్ గారు బట్టలు ఎట్టేద్దాం అనిపిస్తుంది. బట్టల షాప్లోకి వెళ్తాం. బట్టల షాప్లోకి వెళ్ళిన తర్వాత బట్టల షాప్లో అడుగుతాడు, వెళ్ళండి ఆయన అడుగుతాడు, నీకేనా పెట్టుడు బట్టల అని. ఆయన మనం ఏమంటారు, శుభ్రంగా పెట్టుడు బట్టలు అని అంటాం. ఆడేం చేస్తాడంటే 1000 రూపాయలకు 3 డ్రెస్సులు. అమ్మాయి ఇక సూపర్ పాస్టర్ గారికి వచ్చేసింది, అలా కొడుకు వచ్చేసింది, వాళ్ళ తమ్ముడికి వచ్చేసింది. ఏమైనా పుణ్యం ఉంటే సిగర కూడా ఇవ్వండి అంటాం మనం. పుణ్యం ఉంటుంది పాస్టర్ గారు కట్టండి, దేవుడికి ఇచ్చింది కదంటే ఆడేం చేస్తాడంటే మొత్తం మీద ఏదో పాత చేరట్టుగా చడేస్తాయి. 1000 రూపాయలు కూడా ఎంతమందికి వచ్చేసి అయ్యగారు నేను దేవుడు మేలు చేస్తే ఇద్దాం అనుకున్నానండి, ఆయన పట్టుకొచ్చి ఇస్తా బాగానే ఉంది, నేను ఎట్టుకెళ్ళి టైలర్కి ఇస్తే టైలర్ అంటాడు, అయ్యగారు ఇది కొన్న దానికంటే కుట్టించడానికే ఎక్కువ అది, కాబట్టి ఇది అట్టుకెళ్ళి శుభ్రంగా టీవీ మీద మూత వేసుకోవటాకో బండి తుడుచుకోవటాకో అనుకోండి, ఇది అనవసరం అండి అంటాడు. అది పట్టుకొచ్చి ఇంట్లో పెడతాం. దేవునికి స్తోత్రం. నేను చెప్పేది ఏంటంటే ఇవ్వడం ప్రాముఖ్యం కాదు, ఇచ్చేది శ్రేష్టమైనది ఇవ్వడం ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం. అంటే 1000 రూపాయలకి ఏమవుతుందని అనుకుంటే, ఇప్పుడు నేను వేసుకున్న సొక్క 2500, ఉదాహరణ చెప్తున్నాను. ఈ సొక్క 2500, నేను 2500 సొక్క ఇవ్వమన్నా ఇప్పుడు మీరు అనకు కాదు నేను చెప్పేది. ఏమంటున్నానంటే, మీరు ఎంతైతే ప్రభు దగ్గరికి తేవాలనుకున్నారో, ఆ డబ్బులకి లేదా ధనానికి, ఆ అర్పణకు ఏది శ్రేష్టమైనది వస్తుందో అదే పెట్టండి.
మిమ్మల్ని లక్షల రూపాయలు పట్టుకుంటారని అంటలే. మీరు ఏదైతే మొక్కుకున్నారో దానికి ఏది శ్రేష్టమైనది వస్తుందో, ఏది ఉపయోగకరంగా ఉంటుందో, ఏది ఆశీర్వాదకరంగా ఉంటుందో, ఏది దీవెనకరంగా ఉంటుందో, ఏది మందిరంలో ఉపయోగపడుద్దో, ఏది సేవకుడు వాడుకోవడానికి ఉపయోగపడుద్దో, ఏది సేవకుడు ఉపయోగకరంగా ఉంటుందో దానిని పట్టుకొస్తే అప్పుడు దేవుడు దాన్ని ఆలోచిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకుందాం. ఈ హేబేలు దేవుని దగ్గరికి అర్పణ తెచ్చినప్పుడు ఎలా తెచ్చాడు తెలుసా? గొర్రెలన్నిటిలోనూ తొలిచూలు ఫస్ట్ ఫ్రూట్ తీశాడు. మళ్ళీ మొదట తొలిచూలు వాటిలో మళ్ళీ ఏం చేశాడు? వాటిలో క్రొవ్విన వాటిని తెచ్చాడు. దేవుడు హేబేలు యొక్క అర్పణను అంగీకరించాడు. అసలు కయ్యను శపించినట్టు కూడా రాయలేదు అక్కడ. దేవుడు అసలు కయ్యనుతో మాట్లాడలేదు, శపించలేదు. లక్ష్య పెట్టాడంటే హేబేలు మీద మనసు పెట్టాడంతే, కయ్యను మీద మనసు పెట్టలేదు. కానీ అక్కడ చదివితే దేవుడు కయ్యనుతోనే మాట్లాడాడు. ఎప్పుడైతే దేవుడు హేబేలు మీద మనసు పెట్టాడో, కయ్యను ముఖం శనబుచ్చుకున్నాడు, కోపపడడం మొదలెట్టాడు. వెంటనే దేవుడు ఎవరితో మాట్లాడటం మొదలెట్టాడంటే, ఎవరితో మాట్లాడుతున్నాడండి? దేవుడు అందుకనే మనతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరితో మాట్లాడతాడు దేవుడు? కయ్యను లాంటి వాళ్ళతోనే మాట్లాడతారమ్మా. దేవునికి స్తోత్రం చెప్పండి. అలేలు. ఎందుకు కయ్యనుతోనే మాట్లాడతాడంటే, కయ్యనుకు దేవుడు ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. నువ్వు సత్క్రియ చేసి ఉంటే నువ్వు ఇలా ఉండేవాడువు కాదు కదా. సరే, మరొక అవకాశాన్ని ఇస్తున్నాను. మరోసారి వచ్చినప్పుడు సత్క్రియతో నువ్వు దేవుని సన్నిధికి రా, నువ్వు దీవించబడతావు అనేటువంటి ఒక వార్నింగ్ దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నన్నే అంటావా అని దేవుని మీద కోపగించుకుని వెళ్ళాడు. దేవుని మీద కోపగించుకుని వెళ్ళినటువంటి కయ్యను తన తమ్ముడైనటువంటి హేబేలు మీద పడి చంపేశాడు. అసలు ఇప్పుడు ఎవరి మీద కోపగించాలండి? దేవుని మీద కోపగించాలి. కానీ ఎవరి మీద కోపగించాడు? అది వచ్చినా శాపం వచ్చినా ఎవరి మీద కోపగించాలి మీరు? దేవుని పడాడు. ప్రభా ఏంటి నా పరిస్థితి అంటే, నా మీద కోపగితే నేనేంటి చేసేది? నేను ఇక్కడికి వచ్చిన అర్పణలన్నీ చూసి ప్రభా వీటన్నిటిని దీవించి నూరంతలు ఇచ్చాను, అంతవరకే నా బాధ. తర్వాత దేవుడు ఏది ఇస్తాడో, ఎంత ఇస్తాడో, ఎవరిని కరుణిస్తాడో నాకు సంబంధము లేదు. అప్పుడు మీరు దేవుడు చూసుకోవాలి. అంటే నేను తెచ్చిన అర్పణలో ఏదైనా శ్రేష్టత తప్పిందా, నేను తెచ్చిన అర్పణలో హృదయం ఏదైనా చెడిందా, నేను తెచ్చినప్పుడు నా మనసులో ఏదైనా చెడు అభిప్రాయం వచ్చిందా అనేటువంటిది మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. దేవుడు ఖచ్చితంగా కయ్యనుతో మాట్లాడినట్లుగా సంఘములో ఉన్న ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడతాడు. ఎవరితో మాట్లాడతాడండి దేవుడు? ఏబేలుతో మాట్లాడా? అసలు ఏబేలు చచ్చిపోయే వరకు ఏబేలుతో మాట్లాడలేదు దేవుడు. కయ్యనుతో మాట్లాడాడు. కయ్యనుతో ఎందుకు దేవుడు మాట్లాడంటే, కయ్యనుకు బుద్ధి చెప్పడానికి. మనం దేవుడు మాట్లాడాలంటాం, మాట్లాడిన తర్వాత ఏమో బాధపడిపోతుంటాం. దేవుడు ఒకవేళ మాట్లాడితే ముఖం శనబుచ్చుకుని కయ్యను వెళ్ళినట్లుగా వెళ్ళిపోయి, కయ్యను ఏబేలు మీద పడినట్లుగా ఇంటికి వెళ్ళి పాస్టర్ మీద పడేడుతుంటాం. అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జరిగే సంఘటన కదా, ఇక్కడే కదా ఏ సంఘంలో అయినా జరిగే పరిస్థితి అయితే. కనుక ఎప్పుడైతే ఏబేలును చంపాడో దేవుడు మళ్ళీ కయ్యతో మాట్లాడుతున్నాడు. ద సెకండ్ టైం గాడ్ ఈజ్ స్పీకింగ్ విత్ కయ్య. ఏమన్నాడు తెలుసు? రాయ్ కయ్యను, నీ తమ్ముడు ఎక్కడ? ఈడేమంటాడు? నా తమ్ముడికి నేనేమన్నా కపలవన్నా అంటాడు. దేవునికి కోపం వచ్చింది. ఇగో నీ తమ్ముడైనటువంటి హేబేలు రక్తము నాకు మొర్ర పెడుతుంది, నేను చూశాను. ఇదిగో రేపు నుంచి నువ్వు దేశ దిమ్మరవై తిరుగుతావని బయటికి గెంటేశాడు. దేవునికి స్తోత్రం. బయటికి గెంటేశాడు. చూడండి, చేసినటువంటి తప్పిదాన్ని సరి చేసుకుంటే, పడినటువంటి పరిస్థితిని మార్చుకుంటే తను తిరిగి ఆశీర్వదింపబడడానికి అవకాశం ఉంది. కానీ అతడు పడినటువంటి స్థితిని కొనసాగిస్తూ తప్పిదము వెనకాల తప్పిదాన్ని చేస్తూ దేవుని యొక్క శాపానికి గురయ్యాడు. అవర్ గాడ్ ఆల్వేస్ గివ్స్ సెకండ్ ఛాన్స్. దేవుడు మనకి ఎప్పుడు కూడా రెండవ అవకాశాన్ని ఇస్తాడు. రెండవ అవకాశాన్ని ఇస్తాడు. వన్స్ యూ ఫాల్ డౌన్, ఒకవేళ నువ్వు పడిపోయావు అనుకో, దేవుడు మరొకసారి నువ్వు లేవడానికి తన చేయి లేపుతూ ఉంటాడు. కానీ దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోకుండా మనుషుడు తప్పిదము వెంబడి తప్పిదము చేస్తే చివరకు అతడు శాపభరితుడై జీవించాల్సి వస్తుంది. అతని శాపం వలన తనకు, తన కుటుంబానికి, తన బిడ్డలకు, తన తరతరములకు శాపమే మిగిలి ఉంటుంది. కయ్యను యొక్క శాపము తరతరములకు నిలిచి ఉన్నదే. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ మొదటి అన్నదమ్ములుగా ఉన్నటువంటి కయ్యను హేబేలులను చివరి దినాల్లో ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసికి పోలుస్తూ దేవుని యొక్క వాక్యం చక్కటి మాట చెప్తా ఉన్నాడు.
అపోస్తలుడైనటువంటి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 11-12 వచనాలు మనం చదువుదాం. మనము ఒకరినొకడు ప్రేమింపవలనని మొదటి నుండి మీరు వినిన వర్తమానం ఇదే కదా. అయ్యయ్యో, మనం ఎలా ఉండకూడదట? మనము కయీను వంటి వారమై ఉండరాదు. ఎప్పుడు ఆదిలో ఉన్నటువంటి ప్రథమ అన్నదమ్ములుగా ఉన్నటువంటి ఆ యొక్క కయీను హేబేలు గురించి చివరి దినాల్లో ఉన్నటువంటి మనకు దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. అన్నదమ్ములుగా ఉన్నటువంటి కయీను హేబేలుల్లో మీరు కయీను వలె ఉండవద్దు, కయీను వలె జీవించొద్దు, కయీను వంటి జీవితాన్ని ఉండొద్దు అంటాడు. కానీ ఎలా ఉండాలంట? మిక్కటమైన సహోదర ప్రేమ కలిగిన వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎవరు సహోదర ప్రేమను కలిగి ఉండాలి? ఒక కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ములేనా? కానీ చివరి దినాల్లో ఉన్నటువంటి సహోదరులు ఎవరో తెలుసా? చివరిగా ఉన్నటువంటి అన్నదమ్ములు ఎవరో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చదువుతాను చూడండి. అపోస్తలుడైనటువంటి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 22వ వచనంలో మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతముకు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. దేవునికి స్తోత్రం. సంఘముగా ఉన్నటువంటి మనందరికీ దేవుడు ఇస్తున్నటువంటి ఒక చక్కటి పిలుపు, చక్కటి వాగ్దానం ఏంటో తెలుసా? దేవుడు మనమందరం కూడా శాశ్వతము గల జీవమును పొందటానికై, దేవుని యొక్క శాశ్వతము కలిగిన జీవమును పొందటానికై అక్షయ బీజమైనటువంటి వాక్యము ద్వారా మనము పుట్టింపబడ్డామట. అందుకనే యోహాను మొదటి అధ్యాయం 12వ వచనం అంటాడు, ఎందరైతే యేసును అంగీకరించి తన కుమారుని అంగీకరించారో వారందరూ కూడా దేవుని కుమారులగుటకు అధికారము అనుగ్రహింపబడెను. అంటే ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే వాక్యమందు విశ్వాసం ఉంచుతారో, ఈ వాక్యము వలన పుట్టింపబడిన మనమందరము కూడా సహోదరులుగా ఉండటానికి దేవుడు మనలను పిలుచుకున్నాడు. దేవుని సంఘములో చేర్చబడిన మనమందరము కూడా అక్షయ బీజమైన వాక్యము ద్వారా పుట్టింపబడ్డాం. అనగా సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి, సంఘములో ఉన్న ప్రతి కుమారుడు లేకపోతే ప్రతి విశ్వాసి ఎవరండి? సహోదరులమే. అర్థమైతే దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? మనకు ఉన్నటువంటి విశ్వాసము, మనకున్న దేవుడు, మన బాప్తిస్మము, ఆమేన్, హల్లెలూయా. మనందరం ఉన్నటువంటి దేవుడు ఒక్కడే, మనకున్న విశ్వాసము ఒక్కటే, మనకున్నటువంటి బాప్తిస్మము ఒక్కటే. మనమందరము కూడా శాశ్వతమైన జీవము పొందటానికై అక్షయ బీజమైన వాక్యము ద్వారా మనందరము పుట్టాం. దేవునికి స్తోత్రం. క్షయబీజమైనటువంటి ఆ యొక్క ఆదాము అవ్వలకు పుట్టినటువంటి క్షయబీజము ద్వారా పుట్టినటువంటి ఆ యొక్క కయీను హేబేలులను అక్షయ బీజమైన వాక్యము ద్వారా పుట్టిన మనందరికీ సాదృశ్యంగా పెడుతూ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో ఆదిమ అన్నదమ్ముల వలె కడపటి సంఘమా మీరు ఉండొద్దు అంటాడు. ఆదిమ అన్నదమ్ములు ఉన్నారు, వారిలో కయీను వలె మీరు అస్సలు ఉండద్దు. ఎందుకంటే ఒకవేళ నువ్వు కయీనులా ఉంటే దేవుడు ఒక రోజు నిన్ను అడుగుతాడు, కయీను నీ తమ్ముడు ఎక్కడ? అర్థమైతే దేవునికి స్తోత్రం. ఒకవేళ దేవుడు ఈరోజు నిన్ను అడిగితే ఏం సమాధానం? కయీను నీ తమ్ముడు ఎక్కడ అంటే నీ సమాధానం ఏంటి? జాగ్రత్తగా వినండి. సహోదర ప్రేమలో, నిలువరమైన ప్రేమలో, శాశ్వతమైన ప్రేమలో అన్నదమ్ముల వలె మనందరము బ్రతకాలనేటువంటిది క్రీస్తు వారి యొక్క ఉద్దేశము. అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాను సువార్త 17వ అధ్యాయం 22వ వచనంలో ఆయన ప్రార్థన చేస్తూ అంటాడు, తండ్రి నీవు నేను ఏకమై ఉన్నట్టుగా వీరు మనతో ఏకమై ఉండాలని మాత్రమే నేను ప్రార్థన చేయడం లేదు, కానీ వారిలో వారు ఏకమై ఉండాలని ప్రార్థన చేస్తున్నాను అంటాడు. అంటే మనము దేవుడితోనే ఏకమవుతాం, కానీ ఎవరితో ఏకమవ్వండి? పక్కనున్న సహోదరుతో ఏకమవ్వం, పక్కనటువంటి సంఘముతో ఏకమవ్వం, పక్కనటువంటి విశ్వాసితో ఏకమవ్వం. మనం సహోదర ప్రేమను కలిగి ఉండలేం. కానీ ప్రభు కోరుకున్నది ఏదో తెలుసా? మీరు కయీనులాగా ఉండొద్దు. మనం కయీనులాగా ఉండకుండా హేబేలు వలె ఉండాలంటే, సహోదర ప్రేమలో జీవించాలంటే 7 మెట్లు ఉన్నాయండి. ఎన్ని మెట్లు? 7 మెట్లు. అంటే మనం కయీను వరే కాకుండా ఎలా ఉండాలి అంటే
హేబేలు వలె ఉండాలంటే 7 మెట్లు ఉన్నాయి. ఆ 7 మెట్లు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువుల వారు యోహాను సువార్త 13వ అధ్యాయం 14, 20, 34, 35 వచనాల్లో ఒక చక్కటి ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమని తెలుసా? మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించండి. అందును బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. క్రీస్తు వారు ఇచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా? మనందరం కూడా సహోదర ప్రేమను కలిగి ఉండాలి. మనందరూ ఏకమై ఉండాలి. అదే మాటను పౌలు గారు చాలా చక్కగా చెప్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో చూద్దాం ఒకసారి. 13వ అధ్యాయం 8వ వచనం, ఒకరినొకడు ప్రేమించుడు విషయంలో తప్ప మరి ఏ విషయంలోనూ కూడా మీరు అచ్చి ఉండొద్దు ఎవరికైనా అంటాడు. అచ్చి ఉండొద్దు అంటే అప్పు ఉండొద్దు అంటే మనం ప్రేమలో తప్ప అన్నింటిలోనూ అప్పు ఉంటాం. ప్రేమలో తప్ప అన్నింటిలో నప్పే. పంచదారలో అప్పు, టీ పొడులో అప్పు. కానీ ప్రభువు చెప్తున్నాడు మాట పౌలు గారి ద్వారా. ప్రభు సెలవిస్తున్న మాట ఏంటో పౌలు గారి ద్వారా, మీరు ప్రేమలో తప్ప మరి ఏ విషయంలోనూ అచ్చుండదు. అంటే మనం ఏదైనా బాకీ ఉన్నామంటే ప్రేమను చూపించడంలోనే ఉండాలి. అలాంటి ప్రేమను కలిగి ఉండాలని ప్రభు సెలవిస్తున్నాడు. మరి సహోదరుల మధ్యలో అలాంటి ప్రేమ ఉంటుందా? సంఘములో అలాంటి ప్రేమ ఉంటుందా? సంఘ విశ్వాసులు అలాంటి ప్రేమ ఉంటుందా? సంఘము మధ్యలో అలాంటి ప్రేమ, భక్తి, విశ్వాసము, నిరీక్షణ, ఒకే ఆత్మ కలిగి ఉంటున్నారా? ఏకాత్మను కలిగి ఉంటున్నారా? మనందరం కూడా వేరు వేరు కుటుంబాలకు చెందిన వారమే కానీ మన అక్షయ బీజము వేరు కానీ క్షయమైన బీజము వేరు కానీ అక్షయ బీజము ఒకటి. ఏంటది? దేవుని యొక్క వాక్యము. దేవునికి స్తోత్రం. మనందరం చదివేది ఒకే వాక్యం, అయినా కానీ మనలో చాలా డైవర్సిటీస్ ఉంటాయి. భారతదేశానికి భిన్నత్వంలో ఏకత్వం, కానీ సంఘానికి ఏకత్వంలో భిన్నత్వం. దేవునికి స్తోత్రం. అది ఎన్ని డైవర్సిటీస్ ఉంటాయో ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇప్పుడు దేవుని యొక్క సంఘముగా ఉన్నటువంటి మనమందరము కూడా ఏకత్వం కలిగి సహోదర ప్రేమ కలిగి మనము కయ్యను వంటి వారమై ఉండకుండా ఉండాలి అంటే 7 మెట్లు ఉన్నాయి. మొదటి మెట్టు మనం సహోదర ప్రేమను మనం కలిగి ఉండాలంటే మొట్టమొదటి ప్రేమ, మొదటి మనం కలిగి ఉండవలసినటువంటివి ఏమై ఉందో చూద్దాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. తొందరగా చదవాలి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి క్రీస్తు మిమ్ములను చేర్చుకున్న ప్రకారం దేవునికి మహిమ కలుగునట్లు మీరు కూడా ఒకరినొకరు ఏం చేయాలట? మొట్టమొదటి మెట్టు సహోదర ప్రేమ నిష్కపటమైనదై మిక్కటమైన దేవుని యొక్క ప్రేమను కలిగి ఉండాలంటే, సహోదరుల పట్ల క్రీస్తు ప్రేమను మనం పొందుకోవాలంటే, ఏకత్వం మనం కలిగి ఉండాలంటే మొట్టమొదటి మెట్టు ఏంటంటే ఖచ్చితంగా ఒకరినొకరు చేర్చుకోవాలి. ఒకరినొకరు ఏం చేయాలి? చేర్చుకోవాలి. చేర్చుకోవడం అంటే ఏంటి? అదే పత్రికలో 14వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు. చక్కగా మాటలు చదువుతాడు. చూడండి, అక్కడ చదువుతాం. విశ్వాస విషయమై బలహీనులైన వారిని చేర్చుకునడి. దేవునికి స్తోత్రం. చేర్చుకోవడం అంటే ఏంటి? విశ్వాసంలో బలహీనులైన వారిని చేర్చుకోవడం అంటే విశ్వాసంలో బలహీనులైన వారిని విశ్వాసంలో బలపరచడానికే ప్రయత్నాలు చేయాలి. ఎలాగండి? విశ్వాసులు ఎవరైతే దిగజారిపోతున్నారో, ప్రార్థనలో ఎవరైతే దిగజారిపోతున్నారో, భక్తులు ఎవరైతే దిగజారిపోతున్నారో, ప్రార్థనకి వెళ్ళడంలో ఎవరైతే దిగజారిపోతున్నారో వారిని ఏం చేయాలి? విశ్వాసములో బలపరచాలి. మీరు ఇప్పుడు రోజు చాలామంది వచ్చారు ప్రార్థనకి. ఇక్కడ కూర్చున్న వారి కంటే 4 రెట్లు బయట కూర్చున్నారండి. మీరు వచ్చేటప్పుడు ప్రార్థనకు వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి? అసలు శుభ్రంగా తలార స్నానం చేసి శుభ్రంగా బయలుదేరి ఎవరిని పట్టించుకోకుండా బైబిల్ పట్టుకుని పరిగెత్తుకుంటూ, అసలు నా ఎంత భక్తిపరుడు ఇక లోకంలో ప్రపంచంలో లేడన్నట్టు ఆ బిల్డప్ ఇచ్చుకుంటూ వచ్చేస్తాం. కానీ వాక్యం ఏం చెబుతుంది? మరి ఎవరైనా విశ్వాసంలో దిగజారిపోతుంటే, ప్రార్థన రాకపోతుంటే ప్రక్క విశ్వాసి వెళ్ళి ప్రార్థన రాలేదని అడగాల? మీరు ఎప్పుడైనా అడిగారా మీ మొహం పెట్టుకుని? దీనికి ఒక సిస్టమ్ చెప్తాను చూడండి. ఈ వారంలో 6 రోజులు ఉంటాయి కదా. ఈ 6 రోజుల్లో ఇంచుమించు ప్రార్థన రాని వాళ్ళు, పోయిన వారం ప్రార్థన రాని వాళ్ళు ఈ వారంలో నేను 2-3 సార్లు అడగానన్న వాళ్ళు ఒకళ్ళు చేయటం, 2-3 సార్లు వద్దులేడు ఒక్కసారి ఒక విశ్వాసి ప్రార్థన రాకపోతే మొట్టమొదటి మెట్టు ఏంటంటే, తోటి విశ్వాసి ఒకరిద్దరు కలిసి వెళ్ళి శుభ్రంగా అలా ఏదైతే మిస్ అయిపోరో ఆ సీరియల్ అనేది చెప్పేసి ఆ లైన్కి ఆడికి ముడెట్టేసి శుభ్రంగా వచ్చేయడమే కదా. ఏరైనా ఒక విశ్వాసి రాకపోతే విశ్వాసులందరూ వెళ్ళి
అమ్మా పోయిన వారం ఎందుకు రాలేదు అని అడిగేటప్పుడు మీ ఆయన కొట్టిడా అలా ఎందుకు రాలేదు అని అడగాలి. అలా అడిగి ఒకవేళ వాళ్ళు మీకు రావట్లేదు అనుకోండి, ఈ వారం రోజుల్లో 6 రోజుల్లో ఖచ్చితంగా 4-5 సార్లైనా మీరు కలుస్తారు ఆ విశ్వాసం. అసలు కలిసినప్పుడు ఎప్పుడు కూడా ప్రార్థన ఎందుకు రాలేదన్న మాట రాదు. ఈ రోజు నుంచే యేసునామములో మీరు అలాగున చేతురుగాక. ఒకవేళ మీరు ఆ విశ్వాసి మీకు అంకడం లేదు, లేదా ఆ విశ్వాసి సమస్యలు మీకు అంకడం లేదు, ఆ విశ్వాసి మీ మాటలకు లోబడడం లేదు, మీరు ఆ విశ్వాసిని బలపరచలేకపోతున్నారు, ఆ విశ్వాసాన్ని స్థిరపరచలేకపోతున్నారు, దేవుని సన్నిధికి నడిపించలేకపోతున్నారు, అప్పుడు మీరు ఏం చేయాలి? అప్పుడు సంఘంలో ఒక 3 పెద్దలు ఉన్నారు మనకి ఇక్కడ. ఈ 3 దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఆ విశ్వాసి రావట్లేదు, మేము చాలాసార్లు అడిగాము మాట, అసలు లోపం ఏంటో సమస్య ఏంటో తెలుసుకో అని చెప్తే, అప్పుడు ఈ పెద్దలు ఏం చేస్తారు? అప్పుడు ఈ సంఘ పెద్దలు వెళ్ళి ఏం చేయాలి? వారిని బలపరచాలి. ఆ 3 కలిసి ఆ విశ్వాసి దగ్గర కూర్చొని 2 నిమిషాలు ప్రార్థన చేయాలి, 2 వాక్యం మొక్కలు చెప్పాలి వాళ్ళకి. అయ్యా ప్రార్థనకి వెళ్తే ఎలాగ ఉంటుంది, ఎలాగపోతే ఎలాగ ఉంటుంది, అనుభవ సాక్ష్యాలు వాళ్ళతో పంచుకుని వారిని ప్రోత్సహించాలి. అప్పుడు వాళ్ళకు కూడా లొంగట్లేదు అనుకోండి, అప్పుడు రావాలి పాస్టర్ గారి దగ్గరికి. నా జీవితం ఏంటో 14 సంవత్సరాల నుంచి 2 మెట్లు లేవు, ఇక స్ట్రైట్గా ఒకటే మెట్టు. ఇంకా దేవునికి స్తోత్రం. ప్రార్థన అయిపోవడం పాపం, ఎవరు రాలేదు చూసుకోవడం, బండి వేసుకొని తిరగడం, గిర్ర పొరపాటును మర్చిపోయినా చచ్చానే. ఇక అది సిస్టమ్ కాదు, అది వాక్యానుసారమైన సిస్టమ్ కాదు. సిస్టమ్ ఏంటంటే ఫస్ట్ రాకపోతే విశ్వాసి పలకరించాలి. ఒకవేళ సమస్య ఉంది, ఆరోగ్యం బాగపోతే, రాకపోతే పాస్టర్ గారికి ఫోన్ చేసి చెప్పడమో, లేదా విశ్వాస దగ్గర కబురు పంపించడం చేయాలి. ఒకవేళ అప్పుడు సమస్య ఉంటే సమస్య పరిష్కరించడానికి సేవకుడు వెళ్తాడు. విశ్వాసుల ముందు విశ్వాసులతోటి విశ్వాసులు ఏం చేయాలి? బలపరచాలి. విశ్వాసులకు లొంగన వారిని ఎవరికి అప్పచెప్పాలి? పెద్దలకు అప్పచెప్పాలి. ఈ పెద్దలు కూడా అవ్వకపోతే అప్పుడు ఎవరికి అప్పచెప్పాలి? ఇప్పుడు సేవకుడు తిరుగుతాడు, చెప్తాడు, ఇక సేవకుడికి అంకలేదు అనుకోండి, అప్పుడు సేవకుడు ఎవరికి చెప్తాడు?